శాంతి చర్చలకు పిలుస్తా ఉన్నారు, ఒకవైపు శాంతి చర్చలు జరుపుదాం మాట్లాడదాం అని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎన్కరేజ్ చేసిన సందర్భాలు కనిపించలేదు. లేదు. అందుకని ప్రభుత్వము మీరు కండిషన్ పెట్టండి, ఏదన్నా మీరు కండిషన్, మీరు ఆయుధాలు వదిలిపెట్టండి అని చెప్పండి. ఆయుధాలు వదిలిపెట్టరు. ఆయుధాలు వదిలిపెట్టి మీరు జీవితంలోకి రండి, లేదా మీరు ఆయుధాలు మాకు సరెండర్ చేసేయండి, మేము మీద కేసులు ఎత్తేస్తాము, ఏం చేయం మేము అని చెప్పి మీరు కొన్ని కండిషన్లు పెట్టండి. లేదా సిపిఐ సిపిఎం నేను చెప్పేది ఏమంటే, సిపిఐ సిపిఎం కూడా బయటకు వచ్చి మీరు మా పార్టీలో చేరండి, మీ మీద ఏమి ఈగ వాలకుండా మేము చూస్తాము, మీ మీద తుపాకి వాలకుండా చూస్తాము, తూటాలు వాలకుండా చూస్తాము, జైలుకు పోకుండా చూస్తాము అని చెప్పి సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ముందుకు వచ్చి చెప్పాలి. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పార్లమెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాయిస్ ఉంటుంది, వాళ్ళకి అనేక పార్టీలు జరుగుతాయి. ఇక్కడ సిపిఐ సిపిఎం వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. అందుకని ఏంటంటే అట్లా మీరు ఒక రహస్యంగా ఏజెంట్ని పంపించైనా కొంతమంది పంపించి సిపిఐ సిపిఎంతో మాట్లాడుకోండి. సిపిఐ లేదా సిపిఐ సిపిఎం చొరవ తీసుకుని మీరైనా మాట్లాడి వాళ్ళందరూ జనజీవితంలోకి తీసుకొస్తే అప్పుడు సమాజంలో జరిగే అన్యాయాలన్నీ తగ్గిపోతాయి. సమాజంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి కదా. ఈ అన్యాయాలు జరుగుతున్నప్పుడు మేము అడవిలోనే ఉంటాము, తుపాకులతో పోరాటం చేస్తామంటే అది అన్ఈక్వల్ ఫైట్. మీరు వారు సమానంగా లేనప్పుడు మీరు అట్లా యుద్ధం చేయొద్దు, చేస్తే సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు కూడా మానవత్వంతో ఆలోచించండి.